ఇండియన్ సొసైటీ విభాగంలో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అయ్యే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మర్ధక్ అధ్యయనం ప్రకారం 250 సమాజాలలో ఎక్కువగా ఉన్న వివాహ రూపానికి గల పేరేమి? ఆన్సర్ బహుభార్యాతత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తెగలో పరీక్షావధి వివాహం అమలులో ఉన్నది? ఆన్సర్ కుకీ తెగలో. తర్వాత క్వశ్చన్, మధ్యప్రదేశ్లో ఉండే గోండ్లు తమ వివాహాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ దూద్లతవా. నెక్స్ట్ క్వశ్చన్, కరియాలో సఘై అనే పేరుతో ఉండే వివాహ రూపం పేరేమి? ఆన్సర్ విధవ వివాహం. నెక్స్ట్ క్వశ్చన్, తోన్లలో ఉండే వివాహ రూపం ఏది? ఆన్సర్ సోదర భారతృత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలకు వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ వంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం పురుషుడు కనీసం ఒకే సమయంలో ఎంతమందిని వివాహం చేసుకోవచ్చును? ఆన్సర్ నలుగురిని. తర్వాత క్వశ్చన్, ఒక స్త్రీ తన భర్త చనిపోతే అతని సోదరుణ్ణి వివాహం చేసుకునే సాంప్రదాయం పేరేమి? ఆన్సర్ దేవర న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, తన భార్య చనిపోతే ఆమె సోదరిని వివాహం చేసుకునే సంప్రదాయం పేరేమి? భార్యా భగిని న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, కులం మంచిదైతే దానిని సంస్కరించాలి కానీ దానిని నిర్మూలించవద్దు అని అన్నది ఎవరు? ఆన్సర్ హటన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేట్ అండమనీస్, ఒంగస్, ఒరాన్స్, సెంటివెలస్, సెంగస్ తెగలు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు? ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, మలై, అరందన్, ఉరాలిన్, కురుంబన్, అరందాన్, ఎరమలన్ అనే వ్యక్తులు ఏ తెగకు చెందినవారు? ఆన్సర్ కేరళ రాష్ట్రంలోని తెగలకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమిషన్ నివేదిక ప్రకారం అత్యంత బలహీన గిరిజన సమూహాలను గుర్తించడానికి ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ దెబార్. నెక్స్ట్ వన్, గిడుగు రామ్మూర్తి పంతులు ఏ భాషకు లిపిని మరియు వ్యాకరణాన్ని కనుగొన్నారు? ఆన్సర్ సవర భాషకి. తర్వాత క్వశ్చన్, వర్ణ వ్యవస్థ అనేది ఒక క్రమం అని, జాతి వ్యవస్థ అనేది ఒక వర్గీకరణ అని అభిప్రాయపడ్డవారు ఎవరు? ఆన్సర్ అండ్రీ బెటిల్లే గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిమ తెగలో ధర్మిటరీ అనగా యువతీ యువకులు రాత్రి సమయంలో గడిపే సందర్భాన్ని ఆదిమ తెగలో ధర్మిటరీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కు మతస్థులు తమ శరీరంపై ఏ అక్షరంతో కూడిన 5 వస్తువులు ధరించాలి అని ఆదేశించారు? ఆన్సర్ కా అనే అక్షరంతో. నెక్స్ట్ వన్, ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో ఆచరించే రోజాను అరబ్బీ భాషలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ శామ్. నెక్స్ట్ వన్, ఆగమ్య గమన నిషేధం వీరి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది? ఆన్సర్ సమాన అంతస్తులు గల వారి మధ్య వివాహాలను నిషేధించేది ఆగమ్య గమన నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సమాజంలోని దాంపత్య మూలక కుటుంబంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ భార్యాభర్తలు, వారి సంతతి మరియు వారి యొక్క దగ్గరి బంధువులు. నెక్స్ట్ క్వశ్చన్, మురియా సమాజంలో గల ద్విధార్మితరిలో వరుసగా స్త్రీ పురుష సభ్యులను ఏ పేర్లతో పిలుస్తారు? ఆన్సర్ మొటియారి మరియు చెలిక్. నెక్స్ట్ వన్, ఔరాద్ తెగలో ధార్మితర్నిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ జోన్ కెర్బా. హో తెగలో ధార్మితరణిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ భోటియా. నెక్స్ట్ వన్, నగరీయ సమాజంకి విరుద్ధంగా జానపద సమాజం అనే భావనను వాడినది ఎవరు? ఆన్సర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, షింటో మతం,
మరియు గిరిజన మతాలు ఏ వాదానికి సంబంధించినవి? ఆన్సర్ జీవాత్మవాదం. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, వేద సాహిత్యం పీపాలో భద్రపరచిన సముద్రమంత విజ్ఞానం అని పేర్కొన్న ఇండాలజిస్ట్ ఎవరు? ఆన్సర్ ఏఎల్ భాషం. తర్వాత క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 1 నాటికి మహిళల పార్లమెంటరీ సగటు శాతం ఎంత? ఆన్సర్ 26.5%. తర్వాత క్వశ్చన్, 2023 మే నాటికి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం మహిళా శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 15. తర్వాత క్వశ్చన్, మహిళలపై హింసను అరికట్టడానికి చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఏ రంగును ఎంచుకుంది? ఆన్సర్ గులాబీ రంగుని. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2022 ప్రకారం మొత్తం ఎన్ని మత హింస కేసులు నమోదయ్యాయి? ఆన్సర్ 2900 కేసులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమూహంలోని వ్యక్తులను, తెగలను, మతపరమైన గుంపులను పాక్షికంగా లేదా పూర్తిగా నాశనం చేసే చర్యని ఏమంటారు? ఆన్సర్ జెనోసైడ్. నెక్స్ట్ వన్, టీకే ఉమాన్ అనే సామాజిక శాస్త్రవేత్త మతతత్వాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆన్సర్ 6 వర్గాలుగా. తర్వాత వన్, నెట్టివేయబడిన వర్గాలకు హక్కులు, రక్షణలు, భాగస్వామ్యాన్ని కల్పించినట్లయితే దానిని ఏమంటారు? ఆన్సర్ పాక్షిక సామాజిక మినహాయింపు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఇండియాలోని ఏ రాష్ట్రంలో యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి అమలులో ఉంది? ఆన్సర్ గోవా. నెక్స్ట్ క్వశ్చన్, మత హింసల వల్ల చనిపోతున్న వారి సంఖ్య అత్యధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నిబంధన ప్రకారం అన్ని మతాల వారు భాషాపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చును? ఆన్సర్ 30వ నిబంధన ప్రకారం. తర్వాత క్వశ్చన్, భారత ప్రాంతీయ ఉద్యమాలలో ప్రధానమైనవి ఏవి? ఆన్సర్ ద్రవిడ ఉద్యమాలు, సిక్కు ఉద్యమాలు, ఈశాన్య రాష్ట్రాల గిరిజన ఉద్యమాలు. నెక్స్ట్ క్వశ్చన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం మహిళలపై ఎన్ని దశలలో హింసలు జరుగుతున్నాయని అధ్యయనం తెలిపింది? ఆన్సర్ సామాజిక హింస, నేరపూరిత హింస మరియు గృహ అంతర్గత హింస. నెక్స్ట్ క్వశ్చన్, NCRB క్రైమ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఎక్కడ లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి? ఆన్సర్ ఇంట్లో. తప్పిపోయిన మరియు బాలకార్మిక వ్యవస్థలో చిక్కుకున్న బాలలను రక్షించడానికి ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ మిలన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దేనిని ప్రారంభించింది? ఆన్సర్ ఆపరేషన్ AAMTని ప్రారంభించింది. లాస్ట్ క్వశ్చన్, నేషనల్ యూత్ పాలసీ 2023 ప్రకారం యూత్ వయస్సు ఎంత? 13 నుంచి 35 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అము స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్.